హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం TG86 సంబంధించి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ ఈరోజు 26 రోజే రావాలి, కానీ మనకు వెబ్సైట్ లోపల కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే ఈరోజు రాలేదు. ఎప్పుడు వస్తే అప్పుడు నేను మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము సీట్ వచ్చిన తర్వాత మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ గురించి, కాలేజ్లో ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు జాయిన్ కావాలి, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ సంబంధించి అలాట్మెంట్స్ అయితే వస్తాయి. అది ఈ రోజా రేపా అనేది ఖచ్చితంగా డేట్స్ అయితే మనకు 26 రోజు అన్నారు, 3 కల్లా వస్తాయని చెప్పారు. అది టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే రాలేదు. కాబట్టి ఎప్పుడు వస్తే నేను అప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, వచ్చిన తర్వాత మీకు ఎవరైతే సీట్ అయితే అలాట్మెంట్ అవుతుందో వాళ్ళు కాలేజ్ దగ్గరికి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, వాటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం సర్టిఫికేట్స్ ఏమేం కావాలి కాలేజ్లో సబ్మిట్ చేయడానికి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు వస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. మనకు నిన్న చెప్పిన అప్డేట్ ప్రకారంగా అయితే 26 రోజు 3 గంటలకు 3 PM రావాలని చెప్పారు, కానీ ఇంకా రాలేదు. టెక్నికల్ ఇష్యూ జరిగిందంట. ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది. నేను అప్పుడైతే అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి. కానీ ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఎడ్సెట్ జాయినింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. ఇవి కాలేజ్లో ఇవే అడుగుతారు, మ్యాక్సిమం ఇవే అడుగుతారు, ఇంకా కొత్తవి ఏమి అడిగారు. కాబట్టి లాస్ట్ వరకు అయితే మీరు చూసి అన్ని డాక్యుమెంట్స్ అయితే ముందే రెడీ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే అటాచ్డ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోండి, కింద చెప్పే ఒరిజినల్ సర్టిఫికేట్స్. అదేవిధంగా ఎవరైతే జిరాక్స్ అందుబాటులో ఉన్నా అవన్నీ జిరాక్స్ 3 సెట్లు క్రియేట్ చేసుకొని ఉంచుకోండి అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మనకు బీఈడి అలాట్మెంట్ లెటర్ కావాలన్నమాట. మనకు బీఈడి లోపల అలాట్మెంట్ అయిన తర్వాత మనకు ఒక ట్యూషన్ ఫీ అనేది నార్మల్గా ట్యూషన్ ఫీ ఇస్తారు వాళ్ళు. ఆ ఫీని పే చేసిన తర్వాత మనకు అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అలాట్మెంట్ ప్రింట్ తీసుకొని మీరు కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత సెకండ్ చూసుకున్నట్లయితే మనం పే చేసినటువంటి రిసిప్ట్ అనమాట. మీరు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఆన్లైన్లో ఇచ్చినటువంటి అమౌంట్ని ఫీ చేసి ఆ రిసిప్ట్ కూడా తీసుకోవాలన్నమాట మీరు. తర్వాత చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వచ్చేసరికి మనకు SSC మెమో ఒరిజినల్ అనమాట. మీ దగ్గర మ్యాక్సిమం ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళండి. ఏదైనా అందుబాటులో లేకపోయినా ఏదైనా ఒకటి మెమో ఏదైనా ఒకటి ఉంటుంది కదా, మీ దగ్గర లేకపోతే అది జిరాక్స్ తీసుకోండి. కానీ మ్యాక్సిమం అన్ని ఒరిజినల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. SSC మెమో, తర్వాత ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, ఇవన్నీ ఒరిజినల్సే ఉండాలి. లేకపోయినా కూడా ఏదన్నా ఒకటి లేకపోతే పర్లేదు, కానీ అన్ని ఒరిజినల్స్ లేవంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఉండాలి, మినిమం జిరాక్స్ అన్నా ఉండాలి. తర్వాత డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత ఎవరైతే ఓయూ చేసిండ్రో, ఓయూ చేసిన వాళ్ళకు ఓయూలోనే కాలేజ్ చేసి ఉంటే, ఇప్పుడు బీఈడి కాలేజ్ ఓయూలో జాయిన్ అవుతుంటే వాళ్ళకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఓయూ నుంచి వేరే యూనివర్సిటీకి వెళ్తున్నా కానీ, వేరే యూనివర్సిటీ నుంచి ఓయూకి చేస్తున్నా కానీ వాళ్ళకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం అనమాట. తర్వాత చూస్తున్నట్లయితే మీరు లాస్ట్గా పీజీ చేస్తే పీజీ, డిగ్రీ చేస్తే డిగ్రీ, ఏ కోర్స్ అయితే లాస్ట్గా చేసి ఉంటారో దానికి సంబంధించిన టీసీ కావాలన్నమాట. తర్వాత బోనఫైడ్స్ అనమాట. బోనఫైడ్స్ అనేది ఫస్ట్ నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మీ దగ్గర అన్ని ఫస్ట్ నుంచి ఉండేటువంటి బోనఫైడ్స్ లేవో అనుకోండి, లాస్ట్ 7 years బోనఫైడ్స్ ఉన్నా పర్లేదన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మీరు లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. లేటెస్ట్వే తీసుకోండి, ఈ ఇయర్వి తీసుకోండి. ఆధార్ కార్డు తీసుకోండి. తర్వాత సర్టిఫికేట్ అంటే మీరు సర్టిఫికేట్ కవర్స్ అంటే మీరు మీరు ఇచ్చినటువంటి జిరాక్స్ అన్ని తీసుకొని కాలేజ్ వాళ్ళు పెట్టుకోవడానికి సర్టిఫికేట్ కవర్స్ కూడా తీసుకెళ్ళండి. తర్వాత మీకు 6 photos తీసుకోండి. పైన ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి అన్ని సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి మీకు ఒకటి అనమాట. ఫస్ట్ మనం బీఈడి అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలి. తర్వాత మనం పే చేసినటువంటి ఫీ రిసిప్ట్స్, తర్వాత SSC మెమో, తర్వాత ఇంటర్ మెమో, తర్వాత డిగ్రీ మెమో, తర్వాత ప్రొవిజనల్, మైగ్రేషన్ సర్టిఫికేట్, తర్వాత లాస్ట్ స్టడీ టీసీ అనమాట, బోనఫైడ్స్, తర్వాత క్యాష్ ఇన్కమ్ లేటెస్ట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత సర్టిఫికేట్ కవర్స్ అనమాట. తర్వాత 6 photos. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరు సీట్ రాకన ముందే దగ్గర అన్ని గ్యాదర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మాకు సీట్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువ టైం అయితే ఇవ్వడు జాయిన్ కావడానికి. కాబట్టి ఇవన్నీ ముందే చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా ఇవన్నీ గ్యాదర్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఒరిజినలే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. లేదు ఏదైనా ఒరిజినల్ లేదనుకుంటే కూడా కాలేజ్ వాళ్ళకు మనం తర్వాత ఇస్తామని చెప్పొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు.
ఫీ అయితే ట్యూషన్ ఫీ అయితే పక్కా పే చేయాలన్నమాట. పే చేస్తేనే మీరు కాలేజీలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా పే చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఫీజు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినప్పుడు మీకు ఫీజు ఎక్కువ ఉంది, సెకండ్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు తక్కువ ఉంది అంటే మీరు ఫీజు రిఫండ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు మొత్తం 16,000 ఫీ చేస్తే సెకండ్ కాలేజ్లో మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు 3,000 ఉంటే మీకు మిగతా 13,000 అనేది రీఫండ్ అవుతుంది. ఆ రీఫండ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో కానీ ఐకాస్ట్లో కానీ ఇప్పుడు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూసి మీరు రీఫండ్ కోసం అప్లై చేసుకోండి, మీకు అమౌంట్ అనేది మీరు తిరిగి రావడం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.